అడుగుతున్నారు. రామాయణంలో ఉన్న శ్లోకాలు ఎన్ని, శ్లోకాల సంఖ్యలో ఆంతర్యం ఏంటి? శ్రీమద్ రామాయణము వేదతుల్యమైనటువంటి మహాగ్రంథం, ఆదికావ్యం. గాయత్రీ మంత్ర ప్రతిపాదికంగా శ్రీమద్ రామాయణాన్ని రచించాలని వాల్మీకి మహర్షి యొక్క సంకల్పం. గాయత్రీ మహామంత్రంలో మూడు పాదాలతో కూడినటువంటి గాయత్రీ మహామంత్రము 24 అక్షరాలతో ఉంటుంది. ఈ 24 అక్షరాలని ప్రతీకగా తీసుకొని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలలో శ్రీమద్ రామాయణాన్ని, రామచరిత్రనంతా కూడా రచించారు. కనుక ఈ 24,000 సంఖ్యకి గల రహస్యం ఏంటంటే, గాయత్రీ మంత్రంలో ఉండేటువంటి 24 అమృతప్రాయమైనటువంటి మంత్రాక్షరాలే. ఆ మంత్రాలని, ఆ మంత్రంలో ఉండేటువంటి గాయత్రీ మంత్రంలో అంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అనే 24 అక్షరాలని శ్రీమద్ రామాయణంలో ఆయా సర్గలలో, ఆయా కాండలలో మహర్షి ప్రధానమైన సన్నివేశాల్లో, ప్రధానమైన ఘట్టాలలో ఆ మంత్రంలో ఉండేటువంటి అక్షరాలని వాడారు. కనుక 24కు ప్రతీకగా 24,000 శ్లోకాలని తీసుకొని రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో రచించడానికి గల ప్రధాన తాత్పర్యం అది. మరొక సందేహం గురువుగారు, వరంగల్ నుంచి కుసుమకర్ అడుగుతున్నారు. రామాయణంలో ఉన్న కాండలెన్ని, వాటిలో విశిష్టమైన కాండ ఏది తెలియచేయండి అని. వాల్మీకి మహర్షి మర్యాదా పురుషోత్తమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని లోకానికంతా ఆదర్శప్రాయంగా ఉండాలనే ఉద్దేశంతో మానవులందరికీ కూడా ఒక ప్రవర్తనా నియమాలను వివరించాలని శ్రీమద్ రామాయణాన్ని రచించారు. ఇది వేదవేద్యుడైనటువంటి పరబ్రహ్మ యొక్క నిరూపణమే రామచంద్రమూర్తి యొక్క చరిత్ర. కనుక రాముడు అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ యొక్క చరిత్రను విస్తరించి చెప్పడానికి వాల్మీకి మహర్షి ప్రధానంగా తీసుకున్నది సప్తకాండలు, అంటే 7 కాండలు. అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇట్లా మొత్తము రామాయణంలో 7 కాండలు వాల్మీకి మహర్షి సంకల్పించి 7 కాండల్లో శ్రీమద్ రామాయణాన్ని రచించడం జరిగింది. ఒక్కొక్క కాండకి ఒక్కొక్క విశేషమైనటువంటి గౌరవాన్ని పెట్టి, ఒక్కొక్క కథకి సంబంధించినటువంటి ఆ అంతరార్థాన్ని దృష్టిలో పెట్టుకొని రామచంద్రమూర్తి యొక్క బాల్యము నుంచి వివాహం వరకు, అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి గృహస్థుగా మారే వరకు బాలకాండ. ఆ తర్వాత అయోధ్యలో జరిగినటువంటి వృత్తాంతము, ఆ తర్వాత సీతాదేవితో సహా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని వెంట తీసుకొని అరణ్యాలకి వెళ్ళేటువంటిది, దానికి సంబంధించిన అయోధ్య నగరంలో జరిగిన కథని అయోధ్యకాండగా తీసుకున్నారు. ఆ తర్వాత అరణ్యకాండ, ఎందుకంటే రామచంద్రమూర్తి తల్లికి కైకేయి యొక్క వరం కోరిన ప్రకారం, దశరథ మహారాజు ఇచ్చిన వరాల ప్రకారం అరణ్యాలకు వెళ్ళాలి కనుక అరణ్యకాండగా చెప్పబడింది. అరణ్యంలో రామచంద్రమూర్తి సంచరించిన కథంతా కూడా అరణ్యకాండగా చెప్పారు. ఇక ఆ తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేసి రామచంద్రమూర్తి కిష్కింధ నగరానికి పొలిమేరల్లో ఉండి కిష్కింధకి సుగ్రీవుని రాజుగా చేయడం వల్ల దానికి కిష్కింధకాండ అని పేరు పెట్టారు. ఆ తర్వాత సీతాన్వేషణ కోసం వానరులందరూ కూడా 4 దిక్కులు వెళుతుంటే ఆ 4వ దిక్కు వెళ్ళినటువంటి హనుమత్స్వామి యొక్క చరిత్రను చెప్పడానికి సుందరకాండ అనేటువంటి విషయం చెప్పారు. ఇక యుద్ధానికి సంబంధించింది యుద్ధకాండ. ఆ తర్వాత ఉత్తరకాండ, అంటే రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకొని ప్రజల్ని పరిపాలించి ఆ అవతార సమాప్తి చేసే వరకు దాన్ని ఉత్తరకాండ అన్నారు. అయితే రామాయణంలో ప్రతికాండ ప్రధానమైనదే. ఇది ప్రధానము, ఇది అప్రధానం అని చెప్పడానికి ఏది లేదు. ఎందుకంటే అది ఉపాసనా సంబంధమైనటువంటి గాయత్రీ మంత్ర ప్రతిపాదకమైనటువంటి మర్యాదా పురుషోత్తముడైన రామచంద్రమూర్తి యొక్క దివ్య చరిత్ర కనుక అందులో ఇది ఉత్తమము, ఇది మధ్యమము అనే చెప్పే ప్రసక్తే లేదు. అయితే పరంపరగా వచ్చే పద్ధతిలో ఏంటంటే ఆ అయోధ్యకాండ గురుభక్తికి ప్రధానమని, సంతానం కలగడానికి బాలకాండ ప్రధానమని, అట్లా మిత్ర సంపాదన కోసం కిష్కింధకాండ ప్రధానమని, ఆ ఉపాసనాకాండ కోసం సుందరకాండ ప్రధానమని మనకి చెప్పారు. కనుక శత్రువుల్ని జయించడానికి, అఖండమైన విజయం పొందడానికి యుద్ధకాండ ప్రధానం చెప్పారు. కనుక రామాయణంలో ఈ కాండ ప్రధానము, ఈ కాండ అప్రధానం అనే విషయమే లేదు. అయితే సాధారణంగా ఆయా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, ఆయా కోరికలు తీరడానికి, కామనలు తీరడానికి ఒక్కొక్క కాండని ఒక్కొక్క విశేషంగా చెప్పు